హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ద కెమిస్ట్రీ క్లాసెస్. ఈరోజు మనము పీరియాడిక్ క్లాసిఫికేషన్ అనే చాప్టర్లో 401 క్వశ్చన్ టు 425 క్వశ్చన్స్ వరకు చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద గ్రేటెస్ట్ టెండెన్సీ టు లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్? చూడండి, సో ఈజీగా రిమూవ్ ఎలక్ట్రాన్ని మనం ఈజీగా రిమూవ్ చేయగల ఎలిమెంట్ ఏంటి అంటున్నాడు. సో మనం ఈజీగా టాప్ టు బాటమ్ అనేది సైజ్ ఇంక్రీజ్ అవ్వడం వలన ఎలక్ట్రాన్ అనేది ఈజీగా రిమూవ్ చేయొచ్చు. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి, సీసీఎం ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్. సో ఆప్షన్ 4 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Next question, second ionization potential of oxygen is. So second ionization potential oxygen అనేది equal to that of fluorine and less than that of fluorine and greater than that of fluorine. సో చూడండి, సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అంటే O ప్లస్ నుంచి మనకు O+2గా కన్వర్ట్ అవ్వాలి. అంటే ఇక్కడ P3 2P3 నుంచి 2P2గా. సో ఇక్కడ యూజ్ చేసే ఎనర్జీ అనేది ఫ్లోరిన్ కంటే హైయెస్ట్గా ఉంటుంది. ఎందుకు? ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ ఛార్జ్ ఉంది కదా. సో పాజిటివ్ ఛార్జ్ ఉన్న యాటమ్ నుంచి మనం ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలంటే చాలా హై ఎనర్జీ అనేది యూజ్ అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు మనకు, I1, I2, I3 రెస్పెక్టివ్లీ. ద మాలిక్యులర్ ఫార్ములా ఆఫ్ ఇట్స్ ఫాస్ఫేట్. చూడండి, 176, 246 అండ్ ఇక్కడ 1480 కిలో క్యాలరీస్ ఇచ్చాడు. సో మనకి హైయెస్ట్ వాల్యూ ఎక్కడ ఇంక్రీజ్ అయింది? సెకండ్ టు థర్డ్. సో వేలెన్సీలో మనకు ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు? ఇక్కడ వేలెన్సీలో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఉన్నట్టు. సో ఇచ్చిన యాటమ్ యొక్క ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది? +2. అండ్ నెక్స్ట్ ఫాస్ఫేట్ అంటే PO4 -3. సో ఫార్ములా రాయాలంటే క్రిస్ క్రాస్ మెథడ్లో M3PO4 twice 2. సో దీని ప్రకారం ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ అయనైజేషన్ పొటెన్షియల్ మెగ్నీషియం 178, 348 కిలో క్యాలరీస్ మోల్ ఇన్వర్స్ రెస్పెక్టివ్లీ. ద ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ ద రియాక్షన్ మెగ్నీషియం టు మెగ్నీషియం +2 + 2 ఎలక్ట్రాన్స్ ఈజ్. సో ఇక్కడ మనకు అయనైజేషన్ పొటెన్షియల్ IP1 ఇచ్చాడు, Mg టు Mg+. ఎంత? 178 కిలో క్యాలరీస్ మోల్ ఇన్వర్స్. అండ్ నెక్స్ట్ Mg+2 టు Mg+3. సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ ఎంత? 348. సో మనకు టోటల్గా ఇచ్చిన వాల్యూ ఎంత? Mg టు Mg+2 + 2 ఎలక్ట్రాన్స్ ఎంత అంటున్నాడు. సో క్వశ్చన్ మార్క్. సో సింపుల్గా ఈ రెండు మనము యాడ్ చేయాలి. సో X ఈజ్ ఈక్వల్ టు, చూడండి, 178 + 348. సో టోటల్ వాల్యూ 526. ఇక్కడ పాజిటివ్ వాల్యూ మనకి ఇచ్చింది, రెండు పాజిటివ్ వాల్యూసే కదా. సో 526. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్. Among the elements ABCD having atomic numbers 9, 10, 11, 12, the correct order of ionization energy is. సో అటామిక్ నెంబర్ 9 అంటే ఫ్లోరిన్, 10 అంటే నియాన్, సోడియం 11, 12 అంటే మెగ్నీషియం. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది, టాప్ టు బాటమ్ డిక్రీజ్ అవుతుంది. సో సింపుల్గా ఇక్కడ మీరు లాజికల్గా ఆలోచించండి. 10 అనేది నియాన్. సో ఆక్టెన్ రూల్, స్టేబుల్ కాన్ఫిగరేషన్, హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది ఉంటుంది. ఈ 10 అనేది ఏంటి? బీనే కదా. సో ఫస్ట్ హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఏముంటుంది? బి.
సో ఈ 2 ఆప్షన్స్ని మీరు ఎలిమినేట్ చేయొచ్చు. నెక్స్ట్ చూడండి 11 చూడండి, సోడియం టాప్ టు బాటమ్ డిక్రీజెస్, లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్. సో సోడియంకి లీస్ట్ వాల్యూ అనేది ఉంటుంది, సోడియంకి లీస్ట్ వాల్యూ. సో సి అనేది లాస్ట్ వన్. చూడండి బి, నెక్స్ట్ ఫ్లోరిన్, నెక్స్ట్ మెగ్నీషియం, తర్వాత సోడియం. ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఈజ్. సో మీరు ఇక్కడ కాన్సెప్ట్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ అనేది లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ డిక్రీజెస్. సో ఇక్కడ చూడండి కరెక్ట్ ఆర్డర్ అన్నాడు, పొటాషియం లెస్ దెన్ సోడియం. సో సోడియంకి హైయెస్ట్ ఉంటుంది అన్నాడు పొటాషియం కంటే. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇక్కడ చూడండి పొటాషియంకి హైయెస్ట్ ఉంటుందంట కాల్షియం కంటే. చూడండి లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, యాక్చువల్గా కాల్షియంకి హైయెస్ట్ ఉండాలి. సో ఇట్ ఈస్ రాంగ్. అండ్ నెక్స్ట్ మెగ్నీషియం లెస్ దాన్ కాల్షియం. సో టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. కానీ కాల్షియంకి హైయెస్ట్ అన్నాడు కదా, ఇది కూడా రాంగ్. నెక్స్ట్ బెరీలియం, లిథియం. చూడండి లిథియంకి హైయెస్ట్ ఉంటుందంట. సో ఇది కూడా రాంగే, లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the incorrect order of second ionization energies in the following is. సో ఇన్కరెక్ట్ ఆర్డర్ అంటున్నాడు, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీస్. సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి హైయెస్ట్గా ఉంటుంది. ఎందుకు, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీకి మనకు స్టేబుల్ కాన్ఫిగరేషన్, ఇనర్ట్ కాన్ఫిగరేషన్ అనేది వస్తుంది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీకి, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి. సో ఆటోమేటిక్గా హైయెస్ట్ వాల్యూవే కదా ఉండేది నెక్స్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది. సో దీని ప్రకారం చూడండి ఫస్ట్ గ్రూప్, ఇది కూడా ఫస్ట్ గ్రూపే, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది కదా, కానీ ఇక్కడ హైయెస్ట్ అన్నాడు. సో ఇది రాంగ్. నెక్స్ట్ సోడియం గ్రేటర్ దెన్ మెగ్నీషియం, ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్కి సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది హైయెస్ట్గా ఉంటుంది, ఇది రైట్. అండ్ నెక్స్ట్ క్రోమియం గ్రేటర్ దెన్ మ్యాంగనీస్, ఇది వచ్చేసి మనకు సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది ఆఫ్ ఫిల్డ్ D5 కాన్ఫిగరేషన్లో ఉంటుంది, ఇది కూడా రైట్. నెక్స్ట్ SP, సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది మనకు S గ్రేటర్ దెన్ P, ఇది కూడా రైట్. సో ఆప్షన్ 1 ఇన్కరెక్ట్ ఆర్డర్ అన్నాడు. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ionization energy of F minus is equal to magnitude with the electron affinity of. సో అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ F మైనస్ యొక్క అయనైజేషన్ ఎనర్జీ వాల్యూ. అయనైజేషన్ ఎనర్జీ అంటే యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడమే కదా అయనైజేషన్ ఎనర్జీ అంటే. అదే ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఒక యాటమ్కి ఎలక్ట్రాన్ యాడ్ చేసినప్పుడు రిలీజ్ అయ్యే ఎనర్జీనే మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. సో ఎగ్జాక్ట్గా ఇది ఆపోజిట్. సో విత్ ద ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఆఫ్ డాష్ ఏంటి, ఫ్లోరినే కదా. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సమ్ స్టేట్మెంట్స్ ఆర్ గివెన్ అమాంగ్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. సో వీటిల్లో ఈ స్టేట్మెంట్లలో మనకు కరెక్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. సో IP2 సోడియం ఈజ్ గ్రేటర్ దెన్ దట్ ఆఫ్ మెగ్నీషియం. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది హైయెస్ట్గా ఉంటుంది. సో ఇట్ ఈస్ ద రైట్. అండ్ లిథియం ఈజ్ గ్రేటర్ దెన్ హీలియం, సో ఇది కూడా రైట్. అండ్ IP2 ఆఫ్ సోడియం ఈజ్ గ్రేటర్ దెన్ IP1 ఆఫ్ నియాన్. సో ఇవన్నీ కూడా మనకు ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్సే కదా. సో ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి సెకండ్ అయనైజేషన్ పొటెన్షియల్ అనేది హైయెస్ట్గా ఉంటుంది.
అండ్ నెక్స్ట్ ఫస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ IP1 ఆక్సిజన్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆఫ్ నైట్రోజన్. చూడండి, ఆక్సిజన్కి ఎక్కువ ఉంటుందంట, కానీ ఉండదు. నైట్రోజన్కి హైయెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇది స్టేబుల్ హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్. సో ఈ డి అనేది ఇన్కరెక్ట్ అనమాట. ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నాడు కాబట్టి ABC రైట్. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సక్సెసివ్ అయనైజేషన్ పొటెన్షియల్స్ ఆఫ్ అన్ ఎలిమెంట్. చూడండి, అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూస్ ఇచ్చాడు అండ్ ద ఫార్ములా ఆఫ్ ఇట్స్ బ్రోమైడ్. చూడండి, వాల్యూస్ ఎక్కడ సడన్గా ఇంక్రీజ్ అయింది, థర్డ్ టు ఫోర్త్ వాల్యూ దగ్గర ఇంక్రీజ్ అయింది. అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నాయి, 3. సో మనకు ఆక్సిడేషన్ స్టేట్ ఏమవుతుంది, M+3. సో M+3. సో ఫార్ములా బ్రోమైడ్లో అడిగాడు, సో Br-. సో ఫార్ములా ఏమవుతుంది, క్రిస్ క్రాస్ మెథడ్, M బ్రోమిన్ ట్రైస్. సో 3 and MBr3. Option 3 is the right answer. And next question, the decreasing order of first ionization energy in kilojoule mole inverse helium, magnesium, sodium వచ్చేసి ఇది ఆర్డర్. నెక్స్ట్ ద ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటున్నాడు. ఈ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అనేది ఫస్ట్ గ్రూప్ ఎలిమెంట్స్కి హైయెస్ట్గా ఉంటుంది. చూడండి, కానీ హీలియం అనేది ఆల్రెడీ 1 ఎలక్ట్రాన్ రిమూవ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ ఉన్న ఎలక్ట్రాన్ కూడా తీసేయాలంటే హీలియం ప్లస్ హైయెస్ట్ ఎనర్జీ అనేది, చాలా హైయెస్ట్ ఎనర్జీ అనేది అవసరం అవుతుంది. సో సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ హీలియంకి అయనైజేషన్ ఎనర్జీ అనేది చాలా హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ సోడియంకి హైయెస్ట్గా ఉంటుంది. నెక్స్ట్ మెగ్నీషియం. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ఏ పీరియడ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. సో పీరియడ్లో మనకు లెఫ్ట్ టు రైట్ పోయే కొద్దీ ఈ ప్రాపర్టీస్ ఏమవుతాయి అంటున్నాడు. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, రైట్. అండ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, ఇది కూడా రైట్. అండ్ అటామిక్ సైజ్ డిక్రీజెస్. సో సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది కదా. నెక్స్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఇంక్రీజెస్ అంటున్నాడు. సో అయనైజేషన్ పొటెన్షియల్ కూడా మనకు ఇక్కడ ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది కూడా రైట్. అండ్ సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వన్, if the ionization potential of sodium 5.48 electron volts, the ionization potential of potassium. సో మనకి సోడియం వాల్యూ 5.48 అని ఇచ్చాడు, పొటాషియం వాల్యూ ఎంత అంటున్నాడు. సో అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో సోడియం కంటే పొటాషియం వాల్యూ అనేది లెస్ వాల్యూగా ఉండాలి, అంటే లెస్ దాన్ 5.48 వాల్యూ ఉండాలి. సో దీని ప్రకారం ఇది హైయెస్ట్గా ఉంది, ఇది ఈక్వల్గా ఉంది, ఇది హైయెస్ట్గా ఉంది. సో లెస్ వాల్యూ కాబట్టి 5.48 కంటే లెస్ వాల్యూ ఎంత, 4.34. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సో ఇచ్చిన క్వశ్చన్ను మీరు అబ్జర్వ్ చేసి ఇక్కడ ఒక లాజికల్గా కూడా ఒక్కోసారి ఆలోచించి మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, amongst the following elements whose electronic configurations are given below, the one having the highest first ionization energy. సో ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఇచ్చాడు, దీన్ని బట్టి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ దేనికి ఉంటుంది అన్నాడు. సో లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది థర్డ్ గ్రూప్, ఇది వచ్చేసి ఫిఫ్త్ గ్రూప్, ఇది వచ్చేసి
4th గ్రూప్. సో 5th గ్రూప్కి హైయెస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఉంటుంది. కానీ ఇది 4th పీరియడ్, టాప్ టు బాటమ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో హైయెస్ట్ వాల్యూ ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the first ionization energy of lithium will be. సో లిథియం అనే యాటమ్కి చూడండి ఆప్షన్స్, గ్రేటర్ దాన్ బెరీలియం అంట. సో రాంగ్. లెస్ దాన్ బెరీలియం. సో దిస్ ఈస్ ద రైట్. ఈక్వల్ టు సోడియం, దట్ ఆఫ్ సోడియం రాంగ్, అండ్ ఈక్వల్ టు దట్ ఆఫ్ ఫ్లోరిన్, ఇది కూడా రాంగ్. సో అయనైజేషన్ ఎనర్జీ అనేది లెఫ్ట్ టు రైట్ increases, top to bottom decreases. And next question, the sudden jump between the values of second and third. చూడండి, సెకండ్ అండ్ థర్డ్ సడన్గా జంప్ అయిందంట అయనైజేషన్ ఎనర్జీ. అంటే వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉన్నట్టు మనకు 2. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ వచ్చేసి 2. So of the element would be associated with the electronic configuration KL. సో దానికి తగ్గ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఏమై ఉంటుంది అన్నాడు. సో వేలెన్సీలో మనకు 2 ఎలక్ట్రాన్స్ ఎక్కడైతే ఉంటాయో అదే మనకు కరెక్ట్ ఆప్షన్. సో ఇక్కడ 4 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 1 ఉన్నాయి. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఎక్కడ జంప్ అయింది, సెకండ్ టు థర్డ్ కదా. సో వేలెన్సీ ఎలక్ట్రాన్స్ ఈజ్ 2. So option 2 is the right answer. And next question, generally the ionization potential in a period increases, but there are some exceptions. The one which is not an exception. సో జనరల్గా మనకు అయనైజేషన్ పొటెన్షియల్ ఎనర్జీ వాల్యూ అనేది లెఫ్ట్ టు రైట్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. కానీ సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఎక్సెప్షన్, అండ్ 5th గ్రూప్, 6th గ్రూప్ ఎక్సెప్షన్. ఇక్కడ వచ్చేసి మనకు స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ పెనట్రేషన్ పవర్. ఇక్కడ వచ్చేసి మనకు స్టేబుల్ కాన్ఫిగరేషన్ P3 హాఫ్ ఫిల్డ్ మోర్ స్టేబుల్. కాబట్టి ఆక్సిజన్ కంటే 6th గ్రూప్ కంటే 5th గ్రూప్కి హైయెస్ట్ అయనైజేషన్ పొటెన్షియల్ ఉంటుంది. ఇది ఎక్సెప్షన్. అండ్ నెక్స్ట్ సెకండ్ గ్రూప్ అండ్ థర్డ్ గ్రూప్ స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ పెనట్రేషన్ పవర్ వలన మనకి సెకండ్ గ్రూప్ ఎలిమెంట్స్కి ఎక్కువగా ఉంటుంది థర్డ్ గ్రూప్ కంటే. సో ఇది ఒక ఎక్సెప్షన్. సో ఇలా ఎక్సెప్షన్ కాని ఎలిమెంట్స్ ఏంటి అంటున్నాడు, బెరీలియం, బోరాన్, సో ఎక్సెప్షన్. నైట్రోజన్, ఆక్సిజన్, ఇది కూడా ఎక్సెప్షనే. అండ్ మెగ్నీషియం, అల్యూమినియం. సో సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్ ఎక్సెప్షన్ ఉంది కదా. అండ్ సోడియం, మెగ్నీషియం. సో ఈ రెండింటి మధ్య మనకు ఎక్సెప్షన్ అనేది ఏం లేదు. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎలిమెంట్ దట్ హ్యాస్ ద హైయెస్ట్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్. సో ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అనేది హైయెస్ట్గా ఉండే ఎలిమెంట్ ఏంటి? ఇక్కడ ఏమేమి ఇచ్చాడు, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, సిలికాన్. సో లెఫ్ట్ టు రైట్ ఇంక్రీజెస్, టాప్ టు బాటమ్ డిక్రీజెస్. సో హైయెస్ట్ దేనికి ఉంటుంది, సిలికాన్. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, the ionization potential of nitrogen is more than that of oxygen because. సో ఇక్కడ మనకి లెఫ్ట్ టు రైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, కానీ నైట్రోజన్కి ఆక్సిజన్ కంటే హైయెస్ట్గా ఎందుకు ఉంటుంది, రీజన్ ఏంటి? ద ఎక్స్ట్రా స్టెబిలిటీ ఆఫ్ ది హాఫ్ ఫిల్డ్ p ఆర్బిటాల్స్ వలన. సో ఆప్షన్ 2 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, each d block series contains 10 elements. The maximum capacity of d orbitals is of 10 electrons. As in each series, d orbitals are gradually filled up. సో ఈ d orbitals అనేవి
మనకు 10 ఎలిమెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎందుకంటే డి ఆర్బిటాల్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్ని ఫిల్ అయి ఉంటాయి? 10 కదా. సో ఒక్కొక్కటి ఎంటర్ అయ్యి మ్యాక్సిమం 10 ఎలక్ట్రాన్స్ తర్వాత ఎండ్ అవుతాయి. సో ఇక్కడ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, Cu+2 is paramagnetic. సో Cu+2 కాన్ఫిగరేషన్ ఎంత? 3d9. సో 3d9 1 2 3 4 5 6 7 8 9. సో 1 ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ అన్పేడ్ ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి ఇది Cu+2 అనేది పారామాగ్నెటిక్. సో ఆల్ ద ఆర్బిటాల్స్ ప్రెజెంట్ ఇన్ Cu2+ అయాన్ ఈస్ డబుల్లీ ఆక్యుపైడ్. సో ఇవన్నీ డబుల్గా ఆక్యుపైడ్ అయినాయి, కానీ ఇక్కడ సింగిల్గానే ఉంది కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అండ్ ఈ స్టేట్మెంట్ రైట్. సో ఏ ఈస్ ట్రూ, ఆర్ ఈస్ ఫాల్స్. And option 3 is the right answer. And next question, the size decreases as lead +2 and lead 4+. So the force of attraction towards nucleus increases as the oxidation state of an element increases. So మనకి ఇక్కడ size అనేది indirectly proportional to positive charge. And next positive charge and negative charge and neutral atom and positive charge. Size and increasing order. సో దీని ప్రకారం మనకి ఈ ఆర్డర్ అనేది రైట్. అండ్ నెక్స్ట్ ఎందుకు ఇలా పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొద్ది సైజ్ డిక్రీజ్ అవుతుందంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి, పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతాయి. సో ఆటోమేటిక్గా సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో బోత్ ఏ ఆర్ ట్రూ అండ్ ఆర్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆక్సిజన్. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ నైట్రోజన్, ఆక్సిజన్. సో కరెక్ట్ స్టేట్మెంట్. సో రీజన్ వచ్చేసి అక్రాస్ ఏ పీరియడ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ చార్జ్ డిక్రీజెస్. చూడండి, లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతుందంట. సో డిక్రీజ్ అవుతుంది, కానీ ఇక్కడ ఎక్సెప్షన్ ఉంది కదా. సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఎందుకు? ఇక్కడ అక్రాస్ ద పీరియడ్ మనకు అయనైజేషన్ పొటెన్షియల్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవ్వాలి, కానీ ఇక్కడ డిక్రీజ్ అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ రాంగ్. సో ఆర్ ఈస్ ఫాల్స్. ఆర్ ఈస్ ఫాల్స్. కానీ ఇక్కడ నైట్రోజన్ అనేది ఆక్సిజన్ కంటే హైయెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే డ్యూ టు స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఏ ఈస్ ట్రూ. సో ఆప్షన్ 3 ఈస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్, the ionic size magnesium 2+ is larger than aluminum +3. సో ఇవి వచ్చేసి మనకి 10 ఎలక్ట్రాన్స్ 10 ఎలక్ట్రాన్స్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్. ఈ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్లో సైజ్ అనేది ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు పాజిటివ్ ఛార్జ్. సో ఇలా పాజిటివ్ ఛార్జ్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ ఇక్కడ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇంక్రీజ్ అయ్యి ఇక్కడ న్యూక్లియర్ ఛార్జ్ ఎఫెక్ట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం వల్ల సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. సో చూడండి, ఇన్ ఐసో ఎలక్ట్రానిక్ స్పీసీస్ గ్రేటర్ ద న్యూక్లియర్ ఛార్జ్, లెస్ ఈజ్ ద సైజ్. సో ఏ అండ్ ఆర్ ఆర్ ట్రూ, రెండు కూడా కరెక్టే. అండ్ ఆర్ ఈజ్ ద correct explanation of A. Option 1 is the right answer. And
థ్యాంక్ యూ స్టూడెంట్స్. నెక్స్ట్ 426th క్వశ్చన్ టు 450 క్వశ్చన్స్ వరకు నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ స్టూడెంట్స్.